హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అజయ్. మీరు ఇంకా అజయ్ శ్రీ ఆర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఒక మంచి వ్యాయామం చేస్తే మన యొక్క శరీరము మంచి దృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అటువంటి వ్యాయామాలలో ముఖ్యమైనది నడక. ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్సర్సైజ్ అంటే నడక మాత్రమే. ఎందుకంటే నడవాలంటే మనం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాకింగ్ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించినట్టయితే మనం తప్పకుండా దాని నుండి చాలా ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. నడక ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య నడవడం చాలా మంచిది. తద్వారా మనలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి రక్తశుద్ధి మరియు రక్త ప్రసరణ మెరుగవుతాయి. రెండవది ప్రాపర్ క్లోతింగ్ అండ్ ప్రాపర్ షూస్ వాడాలి. అంటే ఎండాకాలంలో లూజుగా ఉన్న దుస్తులు మరియు చలికాలంలో చలికి రక్షణగా ఉండేటువంటి దుస్తులను వాడాలి. మెత్తని కుషన్ ఉన్నటువంటి మంచి షూస్నే వాడాలి. కుషన్ మెత్తగా ఉండడం వల్ల మోకాళ్ళపై భారం తగ్గి మోకాళ్ళ అరుగుదలను అరికట్టవచ్చు. సిమెంట్ రోడ్లు, టైల్స్, తారు రోడ్ల వంటి గట్టి నేలపై కాకుండా మట్టి నేలపైనే నడవాలి. కాంక్రీటు లేదా టైల్స్పై నడవడం వల్ల న్యూటన్ థర్డ్ లా ప్రకారం మోకాళ్ళపై ఎక్కువ భారం పడి మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి. అంచేత మెత్తని మట్టి నేలపై నడవండి. నడిచేటప్పుడు మొబైల్ వాడకుండా ఉండడం చాలా మంచిది. ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణంలో నడకపై కాన్సన్ట్రేట్ చేసి నడవటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. నడక తర్వాత కొంచెంసేపు యోగా చేయడం ద్వారా మానసిక ఆందోళనలు, మానసిక రుగ్మతలు తొలగిపోయి రోజంతా హాయిగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 45 నిమిషాల నడక తర్వాత మిత్రులందరితో చిట్చాట్లో పాల్గొని మనసారా నవ్వడం ద్వారా ముఖంలోని కండరాలన్నీ కదిలి ముఖంలో కాంతితో పాటు చక్కని ఆరోగ్యం మన సొంతమవుతుంది. మరి ఇంతటి అద్భుతమైన నడక వల్ల ప్రయోజనాలను తెలుసుకుందాం. నడక వల్ల అధిక బరువు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, కీళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మధుమేహం, వెరికోస్ వెయిన్స్ వంటి అనేక శారీరక రుగ్మతలను మరియు ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి అనేక మానసిక రుగ్మతల నుండి మనల్ని మనం కాపాడుకొనవచ్చు. నడక వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని 31% తగ్గించవచ్చు. రోజు క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా వంటి మహమ్మారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాను, ముఖ్యంగా హైదరాబాదును డయాబెటీస్కు క్యాపిటల్గా చెప్తున్నారు. క్రమం తప్పకుండా నడవడం వల్ల డయాబెటీస్ వచ్చేటువంటి ప్రమాదాన్ని సంవత్సరాల పాటు వాయిదా వేయవచ్చని శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. మరి ఇలాంటి ఎన్నో ఉపయోగాలున్న వాకింగ్ను క్రమం తప్పకుండా చేసి మీరందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.